సో ఈ స్టెప్స్ ఫాలో అవుదాం మనం. ఫాలో అవుతూ చేద్దాం. ఓకే, బిఫోర్ దట్ ఏంటంటే ఏవైతే మన ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం కొంచెం ఇన్ డెప్త్కి వెళ్దాం కోడింగ్ లోకి. సో బేసికల్ గా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇనిషియల్ స్ట్రక్చర్ అంటాం దీన్ని. మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ ముందు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాంగో కావాలనుకోండి, జాంగో స్కెల్టన్. ఓకే, లాంబ్డా కావాలనుకోండి, లాంబ్డా స్కెల్టన్. పైస్పార్క్ కావాలంటే పైస్పార్క్ స్కెల్టన్. అలా ఏదైనా సరే ఇనిషియల్ ప్రతి ప్రాజెక్ట్ కి ఒక ఇనిషియల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా లాంబ్డా కూడా ఈ ఇనిషియల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. సో మనం చూసాం ఎలా, లైక్ ఈటీఎల్ లాంబ్డా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి, రైట్? ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్. సో లాంబ్డా ఇస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్ కదా. సో అందుకే మనకి అక్కడ ఆప్షన్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు చూపించాను.